ఆ రోజు రాత్రి ఇంట్లో సాయంకాలం గ్యాస్ అయ్యి లేకపోతే పక్కింటి వాళ్ళ దగ్గర సిలిండర్ తీసుకొచ్చి పెట్టాం. పెట్టిన తర్వాత అమ్మగారు రాత్రి వంట అయిపోయింది, భోజనం చేసాము, ఇంక పడుకునే సమయానికి గ్యాసు కింద రెగ్యులేటర్ కట్టేస్తుంటే రెగ్యులేటర్ కట్టేసిన తర్వాత పైన స్టవ్ మంటం తాగిపోయిన తర్వాత స్టవ్ కట్టేస్తారు అమ్మగారు. రెగ్యులేటర్ కట్టేసిన మంట ఆగట్లా స్టవ్ దగ్గర. కంగారు పడిపోయి ఏమండి మంట ఆగట్లేదంటే అప్పుడు స్టవ్ దగ్గర ఆపేసి సిలిండర్ బయటకు తీసి రెగ్యులేటర్ బయటకు తీయగానే లోపల పిన్ను స్ట్రక్ అయిపోయి ఇక గ్యాసు ఒక కుళాయి ఊడదీస్తే ఎలాగ వస్తుందో అలాగ గ్యాస్ ఓపెన్ అయిపోయి మొత్తం బస్సని వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బన్నీ వేసుకోలేదు, లింగి మాత్రమే కట్టుకున్నాను. జోయిలు టైటస్ చిన్నపిల్లలు, మహా ఉంటే సంధ్య పిల్లల్లాగా ఉంటారేమో, ఇద్దరు పిల్లలు. వాళ్ళిద్దరు పిల్లలు అలాగున్నారు, ఇంట్లో పడుకున్నారు. ఈ లోపల ఆ గ్యాస్ మీద పెద్ద మంట వచ్చేసింది. మంట వచ్చేసి వెంటనే ఆ సిలిండర్ దగ్గర ఉన్న నాకు మొత్తం ఇదంతా కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. ఆ కాలిన ఆ భయంతో ఏం చేయాలో తెలియక అమ్మగారు నేను పిల్లలము వంట రూమ్ ఏమో అది, ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నాం. బయటికి పారిపోవాలి, ఆ కంగారులో ఏం చేయాలో మాకు తెలియక కరెంటు వెలుగుతూనే ఉంది. ఇక ఏదైనా కరెంటును కానీ ఏదైనా యూజ్ చేసేవాడి ఇంకా మంట ఆగేది కాదు. పెద్ద మంట వచ్చి ఆగిపోయింది, నాకు కాలిపోయిన తర్వాత గ్యాస్ లీక్ అవుతూనే ఉంది. ఎవరూ లేరు, మేము నలుగురం తప్ప. ప్రియమైన దేవుని బిడ్డలు, అప్పటికి ఇల్లు కూడా కట్టల, ఈ చుట్టుపక్కల ఇల్లు కూడా పెద్దగా ఏం లేవు. జరిగిన సందర్భంలో ఇక అమ్మగారు గబగబా తలుపు తీసుకొని మీటరాన్ని ఆపుదామని చర్చిలోకి పరిగెడితే ఇద్దరు పిల్లలను కాలిన ఆ శరీరంతో ఇద్దరిని శిరోకల్ని సంకనేసుకుని బయటకు వచ్చేసాం. ఈ లోపల విశ్వాసులు వచ్చారు, చక్కగా సిలిండర్ బయట వేసారు, అంతా అయిపోయింది. హాస్పిటల్కి వెళ్దామన్నారు, హాస్పిటల్కి ఏం వెళ్ళలేదు. కలబంద ఏదో తీసుకొచ్చారు, ఆ ఇంత పొక్కు మొత్తం మొహం ఇదంతా కాలిపోయి పొంగిపోయి ఉంటే ఆ కలబంద తీసి రాశారు. కానీ మంట, భయంకరమైన మంట, కడుపు వరకు కాలిపోయింది మొత్తం, భయంకరమైన మంట, తట్టుకోలేని పరిస్థితి. ఆ రాత్రి అలా గడిచిపోయింది. తెల్లవారి హాస్పిటల్కి వెళ్దామయ్యా అంటే హాస్పిటల్కి ఏమి వెళ్ళదలుచుకోలేదు. అప్పుడు అలాగా కింద మందిరంలో చిన్న నవారి మంచం వేస్తే ఆ మంచం మీద పడుకున్నాను. ఈగలు దోమలు వాళ్తున్నాయి అని దోమ తెర కట్టారు. ఒంటరిగా పడుకున్నాను, ఏడుస్తున్నా. మందిరం ఓపెన్ చేసి సంవత్సరం కూడా అవ్వలే ఇంక అప్పటికి. అప్పుడు ఏడుస్తూ, ప్రభా నీ మందిరం కట్టాం, ఓపెన్ చేసాం, ఇప్పుడు కానీ ఆ సిలిండర్ బరస్ట్ అయిపోయినట్లయితే ఎన్నో ఆ ఘోరాలు కనులారా చూసా. సిలిండర్ల పలిగిపోవటాలు, ఇల్లు పేలిపోవటాలు ఎన్నో చూసాం. ఈరోజు అలాంటి ఘోరమైన పరిస్థితి మా జీవితంలో జరిగితే ఏంటి అని నామానికి అవమానం కలిగేది కదా అని మంచం మీద ఒంటరిగా పడుకొని ఏడుస్తున్నాను. నా కళ్ళ నుంచి నీళ్ళు అలాగా చెంపల మీదుగా కారుతూ ఆ మంచాన్ని తడుపుతుంది. కళ్ళు మూసుకొని ఉన్నాను. ఆ మధ్యాహ్న సమయంలో, రాత్రి కూడా కాదు, పట్టపగల మధ్యాహ్న సమయంలో ఆ కళ్ళు మూసుకున్నప్పుడు నేను ఒక దర్శనం చూస్తున్నాను. ఏంటి ఆ దర్శనం అంటే, మహా అజానుభావుడు, నేను మటుకు ఆయన పాదముల నుంచి మోకాల వరకే చూడగలిగాను. ఆ పైన నేను చూడలేకపోయా. ఎందుకంటే ఆ భూమి మీద నుంచి ఆయన మోకాలే మహా ఆకాశాల వరకు కనబడుతుంది. ఇక ఆ మోకాల నుంచి పైన కనబడట్లా నాకు. నేను అనుకున్నా, ఎవరి పాదాలు ఎవరి కాళ్ళు అని అంటుంటే ఒక స్వరము నేను వింటున్నాను, నా కుమారుడా నేను నిన్ను నా రెక్కల నీడలో నేను భద్రపరిచాను. ఆ రెండు కాళ్ళ మధ్యలో నేను కనబడుతున్నాను.
ఆ స్వరం ఏమైనా, నేనే నిన్ను కాపాడుచున్నాను, నేనే నీకు తోడై ఉన్నాను, భయపడకు అని ప్రభు స్వరం నేను వినటం జరిగింది. ఆ వింటున్నప్పుడే ఆ మంచం మీద ఉండగానే ఒక పాట రాసేసా వెంటనే. ఆశ్చర్యమైన వాడు, అద్భుతకరుడు, సమాధాన ప్రభువు నా యేసురాజు, యేసయ్యా నన్ను మరణదూత వెంటాడగా, నీ కృపలో నన్ను దాచితివే. ఆ పాటను 2011లో ఆ మంచం మీద ఉండగా నా రాగాన్ని ప్రభువు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడితే ఎటువంటి పరిస్థితులైనా దేవుడు ఏ హాని జరగనీయకుండా సమస్త ఆటంకాల నుంచి తప్పిస్తూ ఆయన సురక్షితంగా